साईनाथ महाराज की जय। ओम साई ब्रह्मा साई विष्णु साई देवो महेश्वरः साई साक्षात् परम ब्रह्म तस्मै श्री साई सद्गुरुवे नमः। రాజేశ్వరరావు వరంగల్। ఈ సాయి చరిత్ర ప్రాముఖ్యత గురించి సాయి భక్తులకు కూడా తెలియదు. ఎందుకంటే పత్తి నారాయణరావు గారు ఫస్ట్ గుణాజీ అనే ఇంగ్లీష్ పుస్తకం నుంచి తెలుగులోకి అనువాదం చేసింది. షిరిడిలో 16 సార్లు దీన్ని అధ్యయనం చేసి ఒక కోటి నామజపం చేసిన తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకొని 12 జ్యోతిర్లింగాలకు తీసుకెళ్ళి అక్కడ ఆ క్షేత్రాల్లో పాలన చేసిండు. తర్వాత ద్వారక, బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి, భద్రాచలం ఇలాంటి అనేక ప్రదేశాలలో ఈ పుస్తకాన్ని పారాయణ చేసి 8 కోట్ల నామజపం చేసిండు పత్తి నారాయణరావు గారు. చేసిన తర్వాత దీన్ని 1953లో షిరిడీలో సమాధి మందిర్ దగ్గర దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆయన వచ్చాడు. అప్పుడు ఫస్ట్ పుస్తకాన్ని సాయి లీలమ్మ అనే ఒక సాయి భక్తురాలికి ఇది ఇవ్వడం జరిగింది. ఆమె ఎంతటి శక్తి కలిగిందంటే ఆమె ఊది బాబా నామం చేస్తూ ఎవరికైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి వేస్తే మాటలు రాని వాళ్ళకు మాటలు వచ్చేది, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు వచ్చేది. ఆమె ఎంతో సాధన చేసేది. బురుగుటి మధ్యలో సాయిబాబా గారు కనబడుతుండేది ఆమె ధ్యానం చేస్తున్నప్పుడు. అంత గొప్ప భక్తురాలికి మొట్టమొదట ఈ చరిత్ర ఇవ్వబడింది. ఒక సాయి భక్తుడు ఒక కష్టాలున్న ఆయనకు ఈ బుక్ ఇచ్చి పారాయణ చేసుకొని ఈ సమస్యలని తీరుతాయని చెప్పాడు. ప్రతిరోజు పారాయణ చేస్తూనే ఉన్నాడు. చేసుకుంటూ సమస్యలు తగ్గుతూ వచ్చాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉండి తర్వాత నా సమస్యలు ఎందుకు తీరుతలేవని తన మిత్రుడు ఆయన పేరు రాసుకొని పోయి ఒక జ్యోతిష్యం దగ్గర చూపెట్టిండు. ఈయనకి ఇంకా కష్టాలు ఉన్నాయి, ఇది ఏం చేయమంటారు అంటే అప్పుడు ఆ పేరు చూసిన తర్వాత ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, చనిపోయిన ఆయన పేరు తీసుకొచ్చి నాకు ఇచ్చినవు, ఈయన ఇప్పుడు లేడు ఈ భూమి మీద, చనిపోయిండు అని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. నా మిత్రుడు నాతోటే ఉన్నాడు, ఈయన చనిపోయిండు అని చెప్తున్నారు, ఇది ఎట్లా సాధ్యం అని ఏం చెప్పిండు. మళ్ళొక జ్యోతిష్యుడి దగ్గర పోయాడు. అడిగితే ఆయన తిట్టడం మొదలుపెట్టిండు. అంటే నన్ను పరీక్షించడానికి వచ్చినవా, నా జ్యోతిష్యం కరెక్టా కాదా అని తిట్టడం మొదలుపెట్టిండు. అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఆయన మళ్ళీ పుస్తకం ఎవరైతే ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, ఈ పుస్తకం ద్వారా నీ మరణాన్ని కూడా ఆయుష్ పెంచిండు అని చెప్పిండు. అప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని ఇంకా జీవితాంతం చదువుకుంటూ ఆయన సమస్యలన్నీ కూడా తీసేసుకున్నాడు. సాయిబాబా అంటే పరమాత్మ స్వరూపం. మనం ఒక మాత కృష్ణప్రియ దగ్గరికి పోతే ఆమెకు బాబా గారు 8 సంవత్సరాలకే దర్శనమిచ్చి ఉపదేశం చేసింది. ఓం శ్రీ సాయినాథాయ నమః అని. ఆ అమ్మాయి 8 సంవత్సరాల నుంచే సాధన చేసుకుంటూ పోయింది. తర్వాత ఆమెకు యుక్త వయసు వచ్చినాక పెళ్లి కూడా చేసుకోమన్నాడు బాబా గారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు బాబా దర్శనం ఇస్తే అప్పుడు ఆ కృష్ణప్రియ ఏమన్నదంటే, నాకు కృష్ణుని దర్శించాలన్నది బాబా, ఈ జన్మల్ని నేను కృష్ణుని దర్శించుకోవాలి అని ఆమె బాబాకు చెప్తుంది. అప్పుడు బాబా అంటాడు కదా, 7 జన్మల తర్వాత నీకు కృష్ణుడు దర్శనం ఇస్తాడు, అప్పటిదాకా నీకు కృష్ణ దర్శనం కాదు అని చెప్తారు బాబా. లేదు బాబా, ఈ జన్మల్ని నాకు దర్శనం కావాలి, మీరు ఏ సాధన చెప్తే ఆ సాధన చేస్తా అని చెప్తుంది. అప్పుడు బాబా గారు ఏమంటారంటే, రోజు రాత్రి 2 గంటలకు ధ్యానం చేస్తూ ఉంటే తర్వాత చూద్దాం అని బాబా చెప్తాడు. అట్లా ప్రతిరోజు 2 గంటలకు లేచి ధ్యానం చేస్తూ ఉంటుంది. బాబా గారు ఆమె రూపంలో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాళ్ళ భర్త కాఫీ తెమ్మంటే బాబా గారే ఆమె రూపంలో పోయి కాఫీ ఇస్తాడు, పాన్ కట్టిస్తాడు. ఒకరోజు బూట్ పాలిష్ కూడా చేస్తాడు సాయిబాబా. ఒకరోజు పిలుస్తాడు, కృష్ణప్రియ అని పిలిస్తే బాబా గారు పోయి కాఫీ ఇస్తాడు. ఆ కాఫీ తాగిన తర్వాత ఆయన శేషగిరిరావు, ఇంత అద్భుతంగా ఉన్నది కాఫీ, ఎప్పుడు ఇట్లా చేయవేంది అని అంటాడు అన్నట్టు అని కొంగు పట్టుకుంటాడు ఆమెది. కొంగు పట్టుకోగానే చీర మొత్తం ఆయన చేతిలోకి వస్తుంది. ఆమె మాత్రం అదృశ్యమవుతుంది. ఆశ్చర్యపోతాడు, అరే ఏంది, నేను చీర పట్టుకుంటే చీర వచ్చింది, మనిషి కనబడతలేదని. అప్పుడు తెలుస్తుంది ఆయనకు బాబా మా ఆవిడ రూపంలో వచ్చిందని. అప్పుడు బాబా చెప్తారు కదా కృష్ణప్రియకి, ఇంత సాధన చేస్తున్నావు కదా, నెలకొక్కసారి నీ మరణాన్ని తీసేస్తా, ఒక జన్మని తీసేస్తా, అట్లా 7 జన్మలు 7 నెలలు తీసేస్తా నేను, తర్వాత అప్పుడు నువ్వు కృష్ణుని దర్శించుకోవచ్చు అని చెప్తాడు అన్నట్టు.
అట్లా ప్రతి నెల ఒక్కొక్క నెల ఆమె జన్మను తీసేస్తాడు, మళ్ళీ ఎంబడే బాబా ప్రాణం పోస్తాడు. అట్లా 7 జన్మలు అయిన తర్వాత ఆమె ఒకసారి బాబాని అడుగుతుంది, బాబా నేను గోలోకం వెళ్ళి కృష్ణుని దర్శించుకోవాలి అని చెప్తాను. అంటే అప్పుడు బాబా గారు ధ్యానంలో తన సూక్ష్మ శరీరాన్ని గోలోకం తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అదిగో కృష్ణుడు చూడు అని చెప్తాడు. కానీ ఆమెకు కృష్ణుడు కనబడాడు. కృష్ణుడు కనబడతలేడు బాబా అంటే అప్పుడు దివ్య దృష్టిని ఇస్తాడు బాబా. అప్పుడు చూడగానే ఆ కదంబ వృక్షం కింద కృష్ణుడు కనబడతాడు. అప్పుడు ఒక గోపిక వచ్చి, ఓ గౌరీ ఇన్ని రోజులు ఎటుపోయావు ఆయన స్వామిని సేవించకుండా అని ఒక ఆమె వచ్చి తీసుకుని వెళ్తుంది. అంటే ఆ గోపిక పేరు గౌరీ, ఆమెనే కృష్ణప్రియ గత జన్మలో. అట్లా కృష్ణుని దర్శించగానే అక్కడ సాయిబాబా కృష్ణుని రూపంలో దర్శనమిస్తాడు. అప్పుడు మళ్ళీ ఆమెను తన దేహంలోకి తీసుకొస్తాడు. ఇలాంటి బాబా కృష్ణ పరమాత్మ కాక ఇంకెవరైతారు కదా. ఒక పూలమ్మని తీసుకుంటే, ఒకరోజు పూలమ్మ బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి కాశీకి పోయి నేను కాశీ గంగా స్నానం చేసి శివుని దర్శనం చేసుకుని వచ్చాను అని చెప్పినప్పుడు పూలమ్మ ఎంతో బాధపడుతూ బాబా ముందు కూర్చుంటుంది. అప్పుడు ఆమెను బాధను అర్థం చేసుకొని సాయిబాబా మన ద్వారకామాయలో దాసగనుకు ఎట్లయితే గంగాయములలో ప్రవహింపజేసిండో అట్లా బాబా గారు తన ఫోటో నుండే గంగా జలాన్ని వచ్చేటట్టు చేసింది. అప్పుడు ఆమె ఒక గిలాస పట్టుకుంది, తర్వాత చెంబు పట్టుకుంది, తర్వాత ఒక బిందె, అట్లా 3 బిందెల గంగాజలం ఆమె ఇంట్లోకి వచ్చింది. అప్పుడు ఎంతో ఆనందంగా ఆమె ఒక బిందెడు స్నానం చేసింది, వాళ్ళ భర్త ఒక బిందెడు స్నానం పోసింది, తర్వాత ఒక బిందె ఊరంతా కాశీ తీర్థంగా పంచిపెట్టింది. ఇట్లాంటి లీలలు ఎన్నో ఉన్నాయి సాయిబాబా. కానీ కొంతమందికి కలి మాయ ప్రవేశించి వాళ్ళు ఏదో బాగుతుంటారు. కానీ బాబాను తెలుసుకున్న వాళ్ళు ఎప్పటికీ బాబాను వదిలిపెట్టరు. జై సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు